ఇక రెండో విడతలో 38,342 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 8,304 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రైట్ గా ఖమ్మంలో మా కరెస్పాండెంట్ శ్రీధర్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతం ఎలా కొనసాగుతోంది, పూర్తి డీటెయిల్స్ అండి. పవన్, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ ప్రకారం అధికారులు 7 గంటలకి ప్రారంభించారు. 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే పోలింగ్కి అతి తక్కువ సమయం ఉండటంతో ఓటర్లను పోలింగ్ కేంద్రాలు తీసుకొచ్చేందుకు రాజకీయ పక్షాలు చెందిన నేతలు కావచ్చు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, సర్పంచులుగా వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఎంత తక్కువ సమయం ఉంది, ఈ తక్కువ సమయంలో ఎంత ఎక్కువ పోలింగ్ అయితే అంత మనకి వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎవరికి వాళ్ళు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఎవరికి వాళ్ళు గ్రామాల్లో ఆయా డివిజన్లో వార్డులో ఉన్న ఓటర్లను తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాలు తీసుకొచ్చి ఓటు వేయించుకునేందుకు రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకమైన వాహనాలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఆటోలు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, పోలింగ్ కేంద్రాలు తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. పోలింగ్ సమయం తక్కువగా ఉండటంతో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్ల రద్దీ కనపడుతుంది. పోలింగ్ కేంద్రాలకి ఎవరికి వారు వచ్చేసి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోతున్నారు. ఈసారి మనం ప్రత్యేకంగా గమనించవచ్చు, దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ముందే వచ్చేసి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి జరుగుతున్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత కావచ్చు, 2వ విడత కావచ్చు, 3వ విడత కావచ్చు, ఈ 3 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్లో పోటీ చేసేందుకు యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. యువతతో పాటు 75 ఏళ్ళు, 80 సంవత్సరాలు, 85 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధులు కూడా ఎన్నికల్లో బరిలో నిలిచి సర్పంచి అభ్యర్థులుగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. ముందుగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఆ పార్టీల మద్దతు కోరారు. ఆ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా వార్డు సభ్యులుగా ఎంపికయ్యి నామినేషన్ దాఖలు చేశారో మిగిలిన వారందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు తప్ప ఎవరు కూడా విత్డ్రా చేసుకొని వాళ్ళు పోటీ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తలేదు. ఖమ్మం జిల్లాలో దాదాపు ఈసారి పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఎవరు సర్పంచులుగా గెలిచి గ్రామాల అభివృద్ధి కృషి చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. మామూలుగా రాజకీయ పక్షాలతో పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున పోటీ చేశారు. ఎవరికి వాళ్ళు సొంత మేనిఫెస్టోని ప్రకటించారు. తాము గెలిస్తే, తాము సర్పంచ్గా ఎన్నికైతే గ్రామానికి ఏమేం చేస్తాం, ఎటువంటి సమస్య పరీక్షిస్తారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు, వాళ్ళ ప్లానింగ్స్ ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. మహిళా అభ్యర్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వినూత్న రీతిలో ఎక్కడికక్కడికి గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది. ఈసారి ఓటర్లు కూడా చైతన్యవంతంగా ఆలోచించారు. రాజకీయ పార్టీలను దాదాపుగా పక్కన పెట్టి మాట్లాడారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరు ఉంటారో వాళ్ళకి స్పష్టంగా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు వాళ్ళ డివిజన్లో, వాళ్ళ వార్డులో ఏ సమస్యలు అయితే ప్రధాన సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తేనే, ఆ సమస్యలను పరిష్కరిస్తేనే మీకు ఓటేస్తామని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. గ్రామాల్లో ముఖ్యంగా కోతుల సమస్య, కుక్కల సమస్య, ఇట్లాంటి ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు చిన్న డ్రైనేజ్ సమస్యలు కానీ, మురికి కాలువలు శుభ్రం చేయకపోవడం వంటి సమస్యలు కూడా అభ్యర్థుల వద్ద ఓటర్లు ప్రస్తావించిన పరిస్థితి. ఇవాళ మీరు ఓటు కోసం వస్తున్నారు, ఓటేసే వరకు మా చుట్టూ తిరుగుతారు, ఓటు వేయించుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ మీరు తిరిగి మా మొహం కూడా చూడరు, మా ఇళ్ల వైపు కూడా రారు, మేము అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి నిర్మోహమాటంగా నిష్కర్షగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల విషయం కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఈసారి అభ్యర్థుల ముందు, ఆయా రాజకీయ పార్టీల ముందు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని సంక్షేమ పథకాలకు సంబంధించి నిలదీయడం జరిగింది. తమకు ఇందిరం ఇళ్ళు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, తర్వాత గ్యాస్ సంబంధించిన సబ్సిడీ మాకు పట్టడం లేదు, ఇట్లా రకరకాలుగా వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏకవరు పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా అభ్యర్థులు ఎంతో ఓపికగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అవన్నీ చేపిస్తాం. అంతేకాకుండా కుక్కలని గ్రామానికి దూరంగా తరలించి ఏర్పాటు చేస్తాం, తర్వాత కోతుల సమస్యను కూడా నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం కొనసాగింది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు కూడా దాదాపుగా మెజారిటీ గ్రామ పంచాయతీలను దక్కించుకునేందుకు తమ వంతు కృషి చేసే ఎవరికి వాళ్ళు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. దాదాపుగా నామినేషన్ల ప్రక్రియ సమయంలోనే ఏకగ్రీవాల కోసం రాజకీయ పార్టీ నాయకులు పావులు కదిపారు. చాలా ప్రాంతాల్లో, చాలా గ్రామ పంచాయతీలో ఏకగ్రీవాలు జరిగినాయి. ఏకగ్రీవాలకు సంబంధించి వేలం పాటలు నిర్వహించి, కొన్ని చోట్ల వేలం పాటలు నిర్వహించి ఆ గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం చేసుకున్నారు. ఈసారి 2వ విడత 6 మండలాలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతుంది.
6 మండలాలకు సంబంధించి 183 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంట వరకు కొనసాగుతుంది. అయితే ఈసారి ఈ పోలింగ్ సంబంధించి మనం రకరకాల అంశాలను మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం గోళ్లపాడులో, ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవి గెలవకూడదని చెప్పేసి అతనికి వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది క్షుద్ర పూజలు జరిపించడం అది కలకలంగా మారింది. మరో చోట పండితాపురంలో బీఆర్ఎస్ సంబంధించిన వార్డు సభ్యులు ఇద్దరు ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ పోలింగ్ బ్యాలెట్ ఎవరైతే ఓటేసారో ఓటర్లను బ్యాలెట్ పత్రం మాకు చూపించాలి, మీరు ఎవరికి ఓటేసారో చూపించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్న కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ విధంగా పోలింగ్ కొనసాగుతుంది. 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. పవన్ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఖమ్మం జిల్లాలో 2వ విడత పోలింగ్ సంబంధించిన సమాచారం. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.